మరి మద్దు మడుగులో వద్దు, హైదరాబాద్ మహానగర చుట్టుముట్టు ప్రాంతాల్లో మరి పెట్టాలని చెప్పేసి మరి సేవాలాల్ బంజారా సంఘం మరి జాతీయ అధ్యక్షులు మోతీలాల్ గారు, అలాగే రాష్ట్ర అధ్యక్షులు చందునాయక్ గారి ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమానికి మరి వారు పిలవగానే చాలామంది మేధావులు, జాతి పెద్దలు, యువ నాయకులు అందరూ వచ్చారు. వారందరికీ కూడా మరి పేరు తీసుకుంటే మరి సమయ భావన మనం మరి ఆలోచన చేసుకొని మరి ముందుకెళ్దాం. మరి ఈ కార్యక్రమాన్ని వచ్చినటువంటి ప్రతి ఒక్క మిత్రులకు, అలాగే ఈ యొక్క కార్యక్రమానికి మన ముందు కూర్చున్నటువంటి మీడియా మిత్రులకు, చూస్తున్నటువంటి వారందరికీ కూడా సేవాలాల్ సేన తరఫున ప్రత్యేక ఉద్యమ అభినందనలు తెలియపరుచుకుంటున్నాం. కుటుంబ సభ్యులారా, ఎన్నో ఆశలతోటి తెలంగాణ రాష్ట్రాన్ని స్వరాష్ట్రంగా మరి తీసుకున్నటువంటి కార్యక్రమంలో పెద్ద ఎత్తున మరి మన ప్రాణత్యాగాలు చేసి ప్రాణాలు అర్పించి మరి రాష్ట్రాన్ని తెచ్చుకున్నటువంటి ఈ రాష్ట్రంలో మరి ఈ జాతి కోసం, ఈ బడుగు బలహీన వర్గాల కోసం మాకు న్యాయం జరగాలి, న్యాయం జరుగుతుంది అనే ఆలోచనతోటి మరి ఎన్నో కలలు కన్నాం, స్వరాష్ట్రం సాధించుకున్నాం. అయినప్పటికీ ఆ స్వరాష్ట్రంలో కన్నీరే మిగిలింది తప్ప మరో అంశం లేదు, మనం చూస్తూనే ఉన్నాం. అదేవిధంగా మరి స్వరాష్ట్రాన్ని ఏఐబిఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు మోహన్ సింగ్ నాయక్ గారిని సాగరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాంటి కార్యక్రమాల్లో ఏ ప్రభుత్వాలు వచ్చినప్పటికీ, ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ మరి యొక్క తెగల యొక్క సమస్యని ఎవరు పరిష్కారం చేసే పాపాన పోలేకపోతున్నారు. ఓట్ల రూపమే, ఓట్లతోనే మేము మెట్లెక్కుతాం, మీరు అట్లనే ఉండాలి, అదే రకంగా ఉండాలి, మిమ్మల్ని మీ సమస్యకు మేము పట్టించుకోము అని చెప్పకనే చెబుతున్నటువంటి ఒక్కసారి ఈ ప్రభుత్వాలకు, ఈ రాజకీయ పార్టీలకు మనం ఒక్కసారి వాళ్ళ ఆలోచనని మనం అర్థం చేసుకోవాలన్నటువంటి అవసరము ఎంతైనా ఉంది. ఈ మధ్య మడుగులో ఒక చాలా పెద్ద రాజకీయ కుట్రను తెరలేపడం, దాని వెనకాల ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి, దాని వెనకాల ఏం జరుగుతుందనేది. ప్రభుత్వం వచ్చినప్పటికీ మొట్టమొదటిగా ఈ ప్రభుత్వంలో గిరిజనులు, బంజారుగా పిలువబడుతుంటే మనలాంటి వ్యక్తుల్ని అవమానించుకుంటూ, అనుమానం పరుస్తూ మనల్ని ఎక్కడికక్కడ మరి తుంగలో తొక్కే కార్యక్రమం చేస్తున్నారు. లగచర్ల ఇష్యూని చూసుకుందాం. మొట్టమొదటి స్టార్ట్ అయింది అక్కడి నుంచి. లగచర్ల ఇష్యూలో మన వాళ్ళనే, మన భూముల్ని మనల్ని కొట్టి కేసులు బనాయించి మరి మన వాళ్ళని పెట్టి ఇబ్బందులు పెట్టడం జరిగింది. ఆ తర్వాత మంత్రివర్గంలో మరి దాదాపుగా ఇంతమంది 35-40 లక్షల మంది ప్రజానీకం కలిగినటువంటి ఈ బంజారా జాతిని ఒక మంత్రి పదవి ఇచ్చి మరి గౌరవించుకోకపోవడం, ఇది దేనికి సూచిస్తుంది? ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాల్సిన బాధ్యత, అవసరం మన మీద ఉంది. నేను ప్రభుత్వాన్ని ఒకటే అడగదలిచాను, మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు జాతుల పట్ల కావచ్చు, కులాల పట్ల కావచ్చు, మీరు చేస్తున్నటువంటి అభివృద్ధి మరి ఎటుపోతుందనేది ఒక్కసారి మీరు ఆత్మవిమర్శన చేసుకోవాలి. అభివృద్ధి పేర్లతోటి ఒకవైపేమో మేడారం, సమ్మక్క సారక్క అభివృద్ధి, ఓకే మీరు చేస్తున్నారు, చాలా బాగుంది, మేము దాన్ని ఎక్కడ కూడా తప్పు పట్టట్లేదు. దాదాపుగా 143-145 కోట్ల రూపాయలతోటి
అక్కడ అభివృద్ధి చేశారు. లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతోటి ఇంకో 150 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. దాదాపుగా 300 కోట్ల రూపాయలతోటి మరి ఖజానాలో డబ్బులు లేవని చెప్పి చెప్పుకుంటూనే మరి మీరు అభివృద్ధి చేస్తున్నారు. సంతోషం. అక్కడ చేస్తున్నారు కాబట్టి మరి గిరిజనులలో బంజారాల్లో మరి ఆరాధ్యత ఉన్నటువంటి వ్యక్తి సేవాలాల్ మహారాజ్ గారికి ఎవరు అడగకపోయినా ఒకటి ఇంకో విషయాన్ని కూడా మనం గమనించాలి. ఏదైతే సమ్మక్క సారక్క యొక్క ఆలోచనలు నమూనాను మరి పరిశీలించినటువంటి సందర్భంలో సీతక్క గారి అనుచరులు ఎవరైతే ఆ యొక్క కుల పెద్దలు, కుల సంఘ నాయకులు, మేధావులు వీళ్ళందరితోటి ఇదే మన సచివాలయంలో మరి ఆ రోజు మన ముఖ్యమంత్రి వారు కూర్చొని ఆ సలహాలు సూచనలు చేయడం జరిగింది. మరి మేము ఎవరు కూడా అడగకుండానే పోయి మీరు ఒక సమావేశం పెట్టి ఒక మీటింగ్ పెట్టి అందులో 20 కోట్లు ఎంతో పెట్టి మేము మరి ఒక సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని పెడతామని చెప్పేసి ఒక ఆలోచనని మీ ఆలోచన వచ్చింది, మీరు చెప్పారు, అంతవరకు బాగానే ఉంది. మరి ఇది దేనికి సూచిస్తుంది, ఎవరికి అవసరం ఉంది? ఇది హైదరాబాద్ నుంచి ఎన్ని కిలోమీటర్ ఉంది? అది తీరా చూస్తే దాదాపుగా ఆంధ్ర బార్డర్లో ఉన్నటువంటి ప్రాంతం. మరి ఆ ప్రాంతంలో మరి మీరు విగ్రహం పెట్టడం వల్ల ఎవరికి మరి అది ఉపయోగకరంగా ఉందో ఒక్కసారి మరి ప్రభుత్వం ఆలోచన చేసుకోవాల్సినటువంటి బాధ్యత మరి ప్రభుత్వాన్ని మీద ఉంది. మీరు చేయాల్సినటువంటి అభివృద్ధి ఏదైనా ఉంది అయ్యా అంటే హైదరాబాదులో చుట్టుముట్టు ఉన్నటువంటి అనేక రంగాల్లో అనేక మరి భూములు, ప్రభుత్వ భూములు దాదాపుగా 9,000 ఎకరాలు ఉన్నాయని చెప్పేసి ఇందాక మరి భరతన్న గారు చెప్పారు. మరి అందులో ఉన్నటువంటి భూముల్ని ఇవ్వచ్చు. అలాగే ఇక్కడే పక్కన ఉన్న రాచకొండ గుట్టలు సేవాలాల్ మహారాజ్ మరి ఒక భవ్య మందిరాన్ని, సేవాలాల్ మహారాజ్ గారికి భవ్య మందిరాన్ని మరి నిర్మించి రాచకొండ గుట్టల్లో ఇవ్వచ్చు. లేదు కాదు అంటే యాదగిరి గుట్ట దగ్గర ఇవ్వచ్చు. కానీ అన్నిటికంటే ముఖ్యము సేవాలాల్ మహారాజ్ గారితోటి చాలా అనుసంధానం కలిగినటువంటి ప్రాంతం ఏదయ్యా ఉందంటే మా బంజారా పేరు మీద ఉన్న బంజారా హిల్స్ ఉంది, అక్కడ కూడా మరి కట్టించవచ్చు. మరి వీటి అన్నిటికీ వద్దని చెప్పి మీకు మీలాగనే మీ ఆలోచనలతోటి మీకున్న చిన్న బుద్ధితోటి తీసుకెళ్లి చీకటిలో పడేస్తామంటే ఇక్కడ ఎవరు ఒప్పుకునే పరిస్థితి లేదు అని చెప్పేసి ముక్తకంఠంతో మరి చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడిప్పుడే చీకటి నుంచి వెలుతురు వస్తున్నటువంటి ఈ బంజారా జాతిని మళ్ళా ఒక సేవాలాల్ మహారాజు విగ్రహం పేరుతోటి మళ్ళా చీకట్లో మరి తీసుకుపోయేటువంటి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తుంది. తస్మాత్ జాగ్రత్త, ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి బంజారా మేధావులం అందరం కలిసి. ఇక్కడ ఇంకో అంశం కూడా, అక్కడ రేపమాప మధ్యమడుగులో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్న మరి తండాలు, గూడాలు, గ్రామాలు అన్నీ కూడా ఒక పక్క మరి సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని తీసేయాలి, అక్కడ ఉన్నటువంటి యురేనియంలు కావచ్చు ఇంకా ఇతర మరి ఖనిజాలు అక్కడ నుంచి తీయాలనే ఒక కుట్ర పన్నుకొని ఉంది. అంటే రేపటి రోజున ఇదే కనుక జరిగితే అక్కడ ఉండబడినటువంటి ఈ యొక్క సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని పెట్టి దాన్ని కనుక వాళ్ళు ఒకవేళ బీజేపీ పార్టీ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ ఏమన్నా మరి దాన్ని ముట్టుకుంటే లమ్మడోలే పోయి మళ్ళీ ధర్నాలు చేయాలి, రాస్తారోకోలు చేయాలి, వాళ్ళే కొట్లాడుకోవాలి అని చెప్పేసి ఒక చీకటి ఒప్పందం, ఒక చీకటి ఆలోచన మరి ఇక్కడ గట్టిగా ఉందనే అనుమానం కూడా మాకు వస్తూ ఉంది. ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. కాబట్టి మేము ఈరోజు తలచినటువంటి ఏదైతే రౌండ్ టేబుల్ సమావేశం ఉందో దానికి సేవాలాల్ సేనగా మేము మరి పూర్తి మద్దతు ఇస్తూ ఈ హైదరాబాద్ చుట్టుముట్టలో ఉన్నటువంటి కార్యక్రమాలు ఏదైతే భవ్య మందిరం ఉందో అది 10 ఎకరాల, 20 ఎకరాల, 30 ఎకరాల మీరు ఇచ్చి ఈ జాతి మీద ఉన్నటువంటి చిత్తశుద్ధిని మీరు మరి నిరూపించుకోని ఎడల ఈ జాతి ఏ రకంగా మీరు ఏదో కుల సంఘాలుగానే ఉన్నారు,
కుల సంఘాలుగా ఏదో సభలు సమావేశాలు పెట్టుకుంటారు, ప్రెస్ మీట్ పెట్టుకుంటారు, అక్కడికే ఆగిపోతానంటే మరి ఇది అసంజస విషయం కాదు. ఒకవేళ మీరు ఇదే రకంగా రాజకీయం చేస్తాం, రాజకీయంగానే మీ ముందుకు పోతానంటే అతి త్వరలో మిమ్మల్ని రాజకీయంగానే ఎదుర్కోవడానికి రాజకీయ ప్లాట్ఫామ్ తోటి కూడా ఇంకో 2-3 నెలల్లో వస్తున్నాం. మీరు కాసుకొని ఉండండి. కుల సంఘాలుగా మాకేం కాదు, ఏదో ఊపుదంపుడుకు ఆ రకంగా ప్రెస్ మీట్లు పెట్టి వెళ్ళిపోతారంటే అది కాదు. మిమ్మల్ని రాజకీయంగానే సమాధానం చెప్పాలంటే ఏ ప్రభుత్వం వచ్చినా మేము కూడా రాజకీయము ప్లాట్ఫారంతోనే మళ్ళా వస్తున్నాం. ఇంకో 2-3 నెలల్లో చాలా అద్భుతమైనటువంటి ఆలోచనతోటి, చాలా అద్భుతమైనటువంటి మేధాశక్తితోటి జాతి మొత్తాన్ని కలగలుపుకొని వస్తున్నాం. చూద్దాం. అప్పటికి మరి మీరు అంటే మేము అడిగింది మేము ఇవ్వమంటే ఈ రకం కూడా రావడానికి మేము సంసిద్ధమై ఉన్నాం. మీరు ఎలాంటి ఆలోచన చేసుకోకూడదని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా ప్రభుత్వానికి మరి చెప్పుకుంటూ, దయచేసి మీరు చేసినటువంటి ఏదైతే మరి బంజారా సంఘం, సేవాలాల్ బంజారా సంఘం తీసుకున్నటువంటి నిర్ణయాలను సేవాలాల్ సేనగా మేము పూర్తి మద్దతు ప్రకటిస్తూ మరి ఇచ్చిన అవకాశాన్ని మరి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ముగిస్తున్నాను. జై సేవాలాల్, జై సేవాలాల్. ధన్యవాదాలు మిత్రులు.